డీజీపీ గారు ఇవాళ రావణ్ పేరు మీద ప్రశ్న రావణ్ పేరు మీద మీరు చేస్తున్నటువంటి తప్పుడు పని ఈ రకంగా చట్టాన్ని దుర్వినియోగం చేసుకోవడం కోర్టు తీర్పులకు భిన్నంగా మీరు చేసేటువంటి ఈ తప్పుడు ఉద్యోగం మీకు అంతరాత్మ అనేది ఉండదు అసలు ప్రమాణం చేస్తారు కదా సార్ మీరు ప్రమాణం చేస్తారు కదా మీ పోలీస్ స్టేషన్ మీద దొమ్మికి వచ్చినటువంటి రౌడీ షీటర్లని ఏం చేశారు కేసు కడుతున్నారా మామూలుగా బూడిది డాబా మీద బూడిది చేస్తారా చేయరా పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు కదా రౌడీ షీటర్లను తప్పు లేదు బూడిది చేసేయండి అని ఏం చేస్తారా అంటున్నా చెప్పరా నాగరాజుని జైల్లో వేసేస్తే సరిపోద్దా మేము అడిగామని ఇంకొక 6 కానిస్టేబుల్స్ 5 కానిస్టేబుల్స్ వేసేస్తే సరిపోద్దా వేరే సిపి ఎక్కడా టాస్క్ ఫోర్స్ ఎక్కడా ముద్దాయిలుగా టాస్క్ ఫోర్స్ రాదా అంటున్నాను సిపి ఎక్కడా సిపికి బాధ్యత లేదా ఎంత నీచమండి పోలీసుల ఎంక్వైరీ ఎంత నీచంగా జరుగుతుందంటే పోలీస్ స్టేషన్ డాబా మీద బొయ్యలు దొరికినాయంట అక్కడే కాల్చేశారంట శవాన్ని సాయికృష్ణ శవాన్ని పోలీస్ స్టేషన్ బిల్డింగ్ మీద టెర్రస్ మీద కాల్చేశారంట బూడిదైపోయాడంట ఆ బూడిద అవశేషాలు మిగిలినాయంట అగ్గిపేట దొరకలేదా ఏమండే డీజీపీ గారు మీ సిట్టుకి అగ్గిపేట దొరకలేదా ఓన్లీ బైకులే దొరికినాయా ఏమండి శవం ఓపెన్ గా కాలిస్తే ఎంత కౌరు కంపు వస్తుంది ఎంత వాసన వస్తుంది అరే కోడిబొచ్చు కాలిస్తేనే వాసన ఉండలేమే అట్లాంటిది ఒక మనిషిని దహనం చేస్తుంటే కృష్ణలంకలో చుట్టూ ఉన్నటువంటి మనుషులకు ఎవరికి తెలియలేదా సిట్ వెళ్తే పోలీస్ స్టేషన్ పైకి వెళ్దా దైవప్రసాద్ పైకి వెళ్దా ఎంక్వైరీకి ఏసీపీ దైవప్రసాద్ పైకి వెళ్దా స్టేషన్ మొత్తం చూడ్డా హైకోర్టుని ఏమార్చడం కోసం హెబియస్ కార్పస్ పిటిషన్ ని మూసేయటం కోసం శవం లేకపోతే కోర్టు ముయ్యదు కాబట్టి బొయ్కిలు దొరికినాయి అని చెప్పిన ఎవడు బొయ్కిలయ్యి ఏ శ్మశానంలో తెచ్చారా బైకులు ఎవడు బూడిదేది అంటున్నా ఎంత తెచ్చారా బస్తా తెచ్చారా ఎంత తెచ్చారు సార్ బస్తానా పోనీ సీసీటీవీ కెమెరాలు ఇవాళ కన్నా పనిచేస్తున్నాయా నాగరాజు ఎత్తేసాడు తుడిచేశాడు ఇవాళ పనిచేస్తున్నాయా అని అడుగుతున్నాను పనిచేస్తే ఆ బూడిద ఎక్కడి నుంచి వచ్చిందో చూపించాలి కదా సీసీటీవీ ఫోటోలో ఎవడి మోటార్లతో మోసుకెళ్ళాడో కనపడుతుంది కదా కనపడదా అని అడుగుతున్నాను వెరీ జగ్గపేట సిఐ 90 రోజులకి డిఫాల్ట్ బెయిల్ మీద ఎందుకు వెళ్ళిపోయాడు సాయికృష్ణ బయటికి ఇదంతా పోలీసు కుట్రా కాదా అని అడుగుతున్నాను సిపి గారి కుట్ర ఉందా లేదా ఎవరు తెలుస్తాడు విజయవాడ సిపి గారికి 6వ తారీఖు ఎత్తేసామన్నారు వాళ్ళ అమ్మగారు 9వ తారీఖు అనుకున్నది డేట్ పొరపాటున అయితే 6వ తారీఖే మీరు ఎత్తేసారు ఇది టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఎత్తుకొచ్చారు టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఎత్తుకొస్తే మరి అక్కడ పోలీస్ స్టేషన్లో ఇంటిమేట్ చేశారా లేదా మ్యాజిస్ట్రేట్ దగ్గర ఇంటిమేట్ చేశారా మేము ముద్దాయిని అరెస్ట్ చేశామని చెప్పరా అంటే టాస్క్ ఫోర్స్ అంటే దైవాతీతుల చట్టాతీతులేంటి వాళ్ళు చట్టాలు వాళ్ళకి పనిచేయవా ఒత్తించవా 24 గంటలైనా అప్పచెప్పకపోతే సిపి పట్టించుకోడా తల్లి సిపికి పిటిషన్ ఇచ్చింది మే 28వ తారీఖున ఏం చేశాడని అడుగుతున్నాను మరి సిపి ఎందుకు రావట్లేదు ముద్దాయిగా లాకప్ సెల్ చెక్ చేయాల్సినటువంటి ఏసీపీ బౌండెడ్ డ్యూటీ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆ జోన్ కు ఉన్నటువంటి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ బౌండెడ్ డ్యూటీ లాకప్ లో ఉన్నటువంటి ఎవరెవరున్నారు రోజు ఆయన చెక్ చేసుకోవాలి చూసుకోవాలి మరి సీసీటీవీ పనిచేయట్లేదు అంటున్నారు ఏసీపీ పాత్ర ఏది ఏసీపీని ఎందుకు ఫిక్స్ చేయలేదు సిపిని ఎందుకు ఫిక్స్ చేయలేదు టాస్క్ ఫోర్స్ ని ఎందుకు ఫిక్స్ చేయలేదు ఇంతవరకు నారా చంద్రబాబు నాయుడు గారు సిగ్గుపడాలి మీరు ఒక పోలీసు అంటే ఒక నరహంతకుడు లాంటి ఇప్పుడు 2 చంపేసినట్టుగా బయటకు వచ్చింది ఇప్పటికీ 2 సిఐ నాగరాజ్ చంపేసినట్టు బయటకు వచ్చి అర్థనాదాలు వినపడుతున్నాయి ఆ కుటుంబం ఏడుస్తుంది 2 చంపేసినోడు బూడిది చేసినోడు శవం కనపడకుండా బూడిది కూడా కనపడకుండా చేసినోడు భయపడుతున్నాడు బయటకు వస్తే నా ప్రాణహాని ఉంది నన్ను చంపేస్తారని ఎవరితో ప్రాణహాని విజయవాడ సిపితోనా డీజీపీతోనా
నారా చంద్రబాబు నాయుడుతోనా లోకేష్తోనా ఎవరితో ప్రాణహాని ఉంది నాగరాజుకి? సిగ్గుపడక్కర్లేదా అంటున్నా. ఒక పోలీస్ అధికారి నిన్నటి దాకా పోలీసుగా ఉన్నటువంటి అతను ఇవాళ అంటే ఈ రాష్ట్రంలో ఎంత లా అండ్ ఆర్డర్ దయనీయంగా ఉందనేది మాజీ సిఐ నాగరాజు ముద్దాయిగా ఉన్నటువంటి లాకప్ డెత్ లో ముద్దాయిగా ఉన్నటువంటి అరెస్ట్ అయిన నాగరాజు స్టేట్మెంట్ పెట్టి అర్థం అవుతుంది కదా. ఏమని చెప్తున్నాడు? ఈ రాష్ట్రంలో నా ప్రాణానికి హాని ఉంది, నన్ను బయటకు వదలబాకండి, వెళ్తే చంపేస్తారని చెప్పని సిఐ నాగరాజు చెప్తున్నాడంటే ఈ రాష్ట్రం ఎంత దిక్కుమాలితనంగా మీరు పరిపాలిస్తున్నారు. లా అండ్ ఆర్డర్ని ఎంత గాలి వదిలేసి విచ్చలవిడిగా మీ పాపాలకు వాడుకుంటున్నారు. నేను అడుగుతున్నా, నారా చంద్రబాబు నాయుడే కాదు, ఈ రాష్ట్రంలో విఘ్నులందరినీ కూడా అడుగుతున్నా, ఈ సమాజ హితం కోరేటువంటి పౌరులను అడుగుతున్నా. పోలీసులు ఇంత చెడిపోతే, పోలీసులు ఇంత దిగజారిపోతే, పోలీసులు వాళ్ళ ఉద్యోగాన్ని విస్మరించి ఈ రకంగా అడ్డగోలుగా చంద్రబాబు నాయుడికి తొత్తులుగా మారితే, అధికార పార్టీకి తొత్తులుగా మారితే సమాజం ఎక్కడికి తీసుకెళ్తున్నాడు నారా చంద్రబాబు నాయుడు? రేపు పోలీస్ అంటే భయపడేవాడు ఎవడో, పోలీస్ అంటే భయపడేవాడు ఎవడు? రేపు పొద్దున క్రిమినల్స్ రాజ్యం వెళ్తున్నారు కదా ఇవాళ. నారా చంద్రబాబు నాయుడు గారిని మేము ఒకటి చెప్తాం, హితవు చెప్తున్నాం, అయ్యా మీ మూలంగా ఇటు చెడిపోయింది చాలు. ఈ రాష్ట్రం కులాలు మతాల పేరుతో ఇంకా నీచంగా దిగజారి వాళ్ళ ఆ రావణ అనేటువంటి యూట్యూబర్ ఏం చెప్పాడు? అతను ఏం మాట్లాడాడు? పవన్ కళ్యాణ్ గారు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఏమైతే బూతులు తిట్టాడో లేదా ఏమైతే మాట్లాడాడో అదే మాటలను రీట్రీట్ చేశాడు. మరి అప్పుడు నేరం కాంది పవన్ కళ్యాణ్ గారు, ఆ రోజు అది నేరం కాకపోతే ఇవాళ ఎలా నేరం అవుతుంది ఇతందేని అడుగుతున్నాను. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా అరెస్ట్ చేయాలి కదా. మీరు అరెస్ట్ చేయకపోగా పోలీసుల మీద అటువంటి దాడి అంటే కస్టడీలో ఉన్నటువంటి ముద్దాయిని చంపటానికి ప్రయత్నం చేస్తుంటే రాష్ట్రం నలుమూలల పోలీస్ వ్యవస్థను ఎందుకు చేతులు కట్టేస్తున్నారు మీరు అంటున్నారు. చాలా మంది తప్పుడు పనుల్లో పాలు పంచుకుంటున్నటువంటి పోలీసు అధికారులు నేను అడుగుతున్నా, సార్ పోస్టింగ్ల కోసం ఇంత దిగజారిపోవటం అనేది దుర్మార్గం సార్. ఇది సమాజ హితం కాదు సార్, ఇది తప్పు సార్. ఇది పెద్దాపురంలో ఒక వికలాంగురాలు, ఒక డబ్బున్నోడు నన్ను చెరిచి మానభంగం చేసి కడుపు రాకటానికి కారణమయ్యాడని చెప్పి కంప్లైంట్ ఇస్తే మాట్లాడినటువంటి అదే అధికారులు ఇవాళ కాగితం ఇచ్చిన గంటల్లో హైదరాబాద్ వెళ్ళి సోషల్ మీడియాలోనే డయాస్ మీద మాట్లాడాడని చెప్పని ఒక మనిషిని ఎత్తుకొచ్చి అదే నేరానికి, లేకపోతే మీరు చెప్పినటువంటి నేరం అదే అయితే అదే నేరానికి పలు కేసులు పలు స్టేషన్లలో కట్టం, పలుమార్లు అరెస్ట్ చేయటం ఒకే నేరానికి. మీ దృష్టిలో అది నేరం అయితే ఒకే నేరానికి ఇన్నిసార్లు అరెస్ట్ చేయటం. మీ అంతరాత్మ అడగండి ఒకసారి ఎస్పీ గారు. ఆ రోజు ఏం చెప్తాడు డీజీపీ గారు? ఆ సీఐని ట్రాన్స్ఫర్ చేశాడంట, వీఆర్కి పంపించాడు. సీఐని వీఆర్కి పంపిస్తుంది. డీజీపీ గారు కదా వీఆర్కి వెళ్లాల్సింది, ఈ రాష్ట్ర డీజీపీ గారు కదా వీఆర్కి వెళ్లాల్సింది, ఆ జిల్లా ఎస్పీ గారు కదా వీఆర్కి వెళ్లాల్సింది. అమాయకులైనటువంటి సీఐల్ని ఆన్లైన్ని వాడుకుని మళ్ళీ బలి చేస్తున్నారు. నాగరాజును వాడుకున్నారు, నాగరాజును జైలు వేశారు, బలి చేశారు. ఇంకేమనంటే ఆడు కాపు ఈడు కాపు అన్నారు. ఆడు కాపు ఈడు కాపు అయితే మేము కూడా అదే అంటున్నాం. నారా చంద్రబాబు నాయుడు ఫుల్గా మహేష్ బాబు బ్రహ్మానందాన్ని వాడేసినట్టుగా కాపులను వాడేస్తున్నాడయ్యా అని చెప్తున్నాం. మేము కూడా అదే. అన్నిటికీ అడ్డగోలు పనులకి, తప్పుడు పనులకి, అవినీతికి అన్నిటికీ నారాయణ గారిని అడ్డం పెట్టుకుని అమరావతిలో డబ్బులు దోచేస్తున్నాడు. ఏమనంటే నారాయణ ముద్దాయి అంటున్నారు, మంత్రి నారాయణ ముద్దాయి, అతను కాపుడే. ఈ లా అండ్ ఆర్డర్ని గాడిలో పెట్టేటువంటి బాధ్యత అట్టాకు చంద్రబాబు నాయుడు గారికి లేదు. కనీసం పోలీస్ అధికారులైనట్టే లేదా చీఫ్ సెక్రటరీ గారైనా మేల్కోండి. ఎంతో కొంత మీరు జీతం, ప్రజల దగ్గర డబ్బులు జీతం తీసుకున్నందుకు ఎంతో కొంత బాధ్యతగా, మీరు చేసిన ప్రమాణాలకి ఎంతో కొంత బాధ్యతగా మీ విధి నిర్వహణని నిర్వర్తించమని చెప్పని డిమాండ్ చేస్తూ నారా చంద్రబాబు గారిని మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం, మంత్రులు డిమాండ్ చేస్తున్నాం.
అమరావతి పాపాలు ఇంకెన్నాళ్ళు? అమరావతి అనేది ఒక అప్పుల కుప్పకు అవునా కాదా?